హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 8వ భాగం. అప్పటికే రానా కళ్ళు ఎర్రగా మారి ఊపిరి వేడిగా జాను మొహం మీద తగులుతూ ఉంటే జాను ఉక్కిరి బిక్కిరవుతూ అంత కోపం మొదటిసారి డైరెక్ట్గా చూసి వణికిపోతూ రానా చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో రానా చాలా కోపంగా, మేనర్స్ లేదా? సీఈఓ క్యాబిన్లోకి వచ్చేటప్పుడు కనీసం నాక్ చేసి పర్మిషన్ అడగాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? ఎంత పిఏ అయితే మాత్రం నీ ఇష్టానికి వస్తావా? ఇదేమైనా నీ కంపెనీ అనుకుంటున్నావా? అని చెవులు తుప్పు వదిలిపోయేలా అరిచి ఆవేశంగా సంజయ్ చేతిలో ఉన్న ట్రేని విసిరికొట్టి, అవి క్లీన్ చేయి, ఇమీడియట్గా క్లీన్ చేయి అని అరిచాడు. రానా ఎందుకో చాలా సీరియస్గా ఉన్నాడని అర్థమైన సంజయ్ ఒక నిట్టూర్పు విడిచి అది అలవాటైపోవటంతో సైలెంట్గా వెళ్ళి ఆ కప్స్ క్లీన్ చేస్తుంటే రానా కోపాన్ని తగ్గించుకుంటూ జాను వైపు చూశాడు. అప్పటికే జాను అతని అరుపులకి భయంతో బిగుసుకుపోయి ఒక బొమ్మల అతని వైపే చూస్తూ ఉండిపోయింది, కనురెప్పలు కూడా కొట్టకుండా. తన ఎక్స్ప్రెషన్కి రానా కళ్ళు చిన్నవి చేసి జాను వైపు చూస్తూ తన చేతిని వదిలేయగానే జాను గబగబా 2 అడుగులు వెనక్కి వేసి భయంగా, సారీ సార్, నేను కావాలని అలా చేయలేదు సార్, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను జాబ్లో నుంచి మాత్రం తీసేయద్దు సార్, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడింది ఏడుపుని ఆపుకుంటూ. దాదాపుగా మొహాన్ని ఎర్రగా మార్చేసి జాను భయం చూసి రానా పెదవులు ఒక పక్కకి సాగి కార్నర్ స్మైల్తో 2 minutes వెయిట్ చేయి, సంజయ్ ఇమీడియట్లీ గో అవుట్ సైడ్ ఆఫ్ మై క్యాబిన్ అని అరవటంతో సంజయ్ అక్కడ అంతా క్లియర్ చేసేసి బయటికి వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళిపోవటమే క్యాబిన్ డోర్ లాక్ చేసిన రానా జాను వైపు తిరగగానే జాను భయంగా, సార్ డోర్ ఎందుకు క్లోజ్ చేశారు, ఓపెన్ చెయ్యండి సార్ అని అరిచింది. రానా మాట కూడా మాట్లాడకుండా జాను వైపే ఇంటెన్స్ లుక్స్తో చూస్తుంటే జాను భయంగా, సార్ ప్లీజ్, నేను చేసిన దానికి మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను, ప్లీజ్ నన్నేమీ చేయకండి, ప్లీజ్ సార్ నన్ను ఏమీ చేయకండి అని ఏడుస్తూ మరోసారి భయంతో శరీరం అంతా చెమటలు పట్టి గొంతు పోయేలా అరిచింది. అయినా రానా పట్టించుకోనట్టే తన కోట్ తీసి షర్ట్ బటన్స్ పై 2 తీసి తన భుజం దగ్గర షర్ట్ పక్కకి జరిపి జాను పెట్టిన ఘాట్లు చూపించి, దీనికి నీ సమాధానం సారీనా అని బేస్ వాయిస్లో అడిగాడు. అప్పటి వరకు తనకున్న భయంతో ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతున్న జాను వెక్కిళ్ళు పెడుతూనే అయోమయంగా రానా వైపు చూసింది. రానా చూపించిన దగ్గర తన గోర్లు దిగి లైట్గా బ్లడ్ వస్తూ ఉండటం కనిపించి నోటి మీద చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసింది భయంతో. తన ఎక్స్ప్రెషన్ గమనించిన రానా అసహనంగా, ఏంటా చూపు, కొరుక్కు తింటావా ఏంటి, దించు, కళ్ళు దించు అని అరిచాడు. దెబ్బకి జాను భయంగా తలదించేసి, ఐఎమ్ సారీ సార్, అప్పుడప్పుడు భయంతో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని అంది. నువ్వు భయంతో చేసినా దేనితో చేసినా నా బాడీ డ్యామేజ్ చేశావు అని డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడటంతో జాను చురుగ్గా తలపైకెత్తి రానా వైపు చూసింది. రానా మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఏంటి ఆ చూపు అని కళ్ళు ఎగరేయటంతో జాను తడబడి తలదించేసి, సారీ చెప్తున్నాను కదా సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అని కొంచెం ధైర్యం చేసి చెప్పింది. నీ సారీతో నాకేమీ ఈ నొప్పి తగ్గిపోదు, ఈ ఘాట్లు మాసిపోవు కదా, పైగా నీ వల్ల ఇక్కడంతా బ్లాక్ మార్క్స్ వస్తాయి, వాటికి నేను ఎన్ని క్రీమ్స్ యూస్ చేయాలి అని అరిచి, సో దీనికి పనిష్మెంట్ కూడా నువ్వే భరించాలి అని అన్నాడు. రానా మాటలకి జాను కళ్ళు పెద్దవి చేసి కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ మనసులో, నన్ను కొట్టి వీడు పనిష్మెంట్ ఇస్తాడంట, బాగుంది వీడి తిక్క, మొత్తం నా దగ్గరే చూపిస్తున్నాడా ఏంటి అని నెల క్రితం జానులా ఆలోచించి మరుక్షణం తన పరిస్థితి గుర్తుకు వచ్చి, ఏం పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, జాబ్ మాత్రం తీయకురా బాబు, జాబ్ తీయకుండా ఏమైనా చెయ్యి అని మనసులో ఫ్రస్ట్రేషన్గా అనుకుంది.
అప్పటికే రానా మాటల వల్ల జానులో చిన్న గిల్టీనెస్తో పాటు కోపం కూడా పెరిగింది. అంత చిన్నదానికి పనిష్మెంట్ అంటుంటే విడ్డూరంగానూ ఉంది. అలాంటి పర్సనల్ వాటికి కూడా పనిష్మెంట్ అని అనుకుంటూ ఉండగానే, ఇక నీ పనిష్మెంట్ ఇమీడియట్గా నాకు డ్రెస్సింగ్ చేసి ఆ నెక్స్ట్ డే ఈ డే మొత్తం నువ్వు నా వెనకే ఉంటూ నేను చెప్పిన పని చేస్తూ టైం టు టైం నాకు అన్నీ అందిస్తూ ఉండాలి అని అనగానే జాను కళ్ళు పెద్దవి చేసి నో అని అరిచింది ఒక్కసారిగా. ఏంటి ఆ డైనోసర్ అరుపులు అని రానా బేస్ వాయిస్లో చిరాగ్గా అడిగి, ఇక్కడ నీ మాటలు ఎక్కడా చెల్లవు. నువ్వు చేసిన పనికైతే అసలు నా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాలి. వచ్చిన మొదటి రోజే బాస్ని నువ్వు గాయపరిచావంటే రేపటి రోజు నా ఎంప్లాయీస్ని గాయపరచవని నమ్మకం ఏంటి? పైగా లిఫ్ట్లో నీ బిహేవియర్ చూసి ఎవరైనా అంటారు నువ్వు మెంటల్లీ సిక్ అని. చెప్పు, ఆర్ యు మెంటల్లీ సిక్ అని అనగానే జాను ఉక్రోషంగా మీకుంది పిచ్చి, నాకు కాదు అని అరవాలనుకుంది. కానీ అరవలేక లేదు అని తల మాత్రమే ఊపింది కోపంగా చూస్తూ. నెల రోజుల తర్వాత తనలో కోపం అనే ఒక పదార్థం బయటికి వస్తుంది కూడా గుర్తించలేదు జాను. ఆల్మోస్ట్ తను అన్ని ఎమోషన్ని మర్చిపోయి కేవలం జీవితం మీద విరక్తితో బ్రతుకుతుంది. కానీ ఇప్పుడు రానా అర్థం పర్థం లేని మాటలతో పనిష్మెంట్ అంటూ డే మొత్తం స్లీవ్ అంటుంటే ఉక్రోషం పొంగుకు వచ్చింది. అందుకే కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి ఆ ఎక్స్ప్రెషన్, కోపంగా ఉందా నా మీద అని అడిగాడు ఒక అడుగు ముందుకు వేసి. లేదు లేదు సార్, మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అని జాను ఒక అడుగు వెనక్కి వేయగానే, గుడ్, ఇలానే ఉండు. నౌ నాకు ఇమీడియట్లీ ఇప్పుడే నువ్వు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతికి తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. నీకు నేను ఇస్తున్న టైం 5 minutes అని వాచ్ చూస్తూ అనగానే జాను కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉంది సార్ అని అడిగింది. నా నెత్తి మీద ఉంది చూడు అని చిరాగ్గా అన్న రానా, అవన్నీ నువ్వే వెతుక్కోవాలి, నేనెందుకు ఇస్తాను? నీ టైం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 30 seconds కంప్లీట్ అయిపోయాయి, స్పీడప్. నువ్వు కానీ 5 minutesలో డ్రెస్సింగ్ కంప్లీట్ చేయకపోతే మరో పనిష్మెంట్ ఉంటుంది అనగానే జాను కళ్ళు పెద్దవి చేసి గబగబా ఆ క్యాబిన్ మొత్తం వెతకటం మొదలుపెట్టింది. జానుని చూస్తూనే వెళ్ళి తన చైర్లో కూర్చున్న రానా లెగ్స్ క్రాస్ చేసుకొని కూర్చొని మరో 2 buttons ఓపెన్ చేసి జానుని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతికి జానుకి అది ఒక రాక్ మీద ఉండటం కనిపించి, అమ్మయ్య కనిపించింది అనుకుంటూ స్పీడ్గా అక్కడికి వెళ్ళి అందుకోవాలని ట్రై చేసింది. కానీ మన జాను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుకునేంత హైట్ లేకపోవడంతో దానికోసం ఎగిరెగిరి పడుతుంటే, మే ఐ హెల్ప్ యూ జాను అని అడిగాడు. హెల్ప్ చేయండి, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నాకు ఇవ్వండి సార్ అని జాను టైం అయిపోతుందన్న కంగారులో అతని పిలుపుని ఏమాత్రం పట్టించుకోకుండా అడిగింది. ఓకే అని చెప్పిన రానా నిదానంగా పైకి లేచి నిలబడి జాను వైపు అడుగులు వేశాడు. అదేమీ గమనించని జాను మాత్రం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మీదే చూపు నిలిపి త్వరగా పని అయిపోతే నెక్స్ట్ పనిష్మెంట్ నుంచి ఎలాగోలా తప్పించుకొని తన ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చని ఎదురు చూస్తూ ఉంది. రానా జాను దగ్గరగా వెళ్ళాక తన హిప్ చుట్టూ చేతులు వేసి పైకి లేపగానే జాను షాక్ అయి సార్ అని అరిస్తే, కాకిలా అరవకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకో, హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పేది లేదు కానీ చెవులు పోయేలా అరవటం మాత్రం వచ్చు అని చిరాగ్గా అనటంతో జాను రానాని తిట్టుకుంటూ అతని నడుం మీద తన పట్టు బిగించాడన్న విషయం కూడా పట్టించుకోకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఇక దించండి అని అంది. జాను గమనించలేదు కానీ చాలా రోజుల తర్వాత ఇంతవరకు ఆ అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళని చూడాలి అంటేనే భయపడే జాను రానాని తిట్టుకోవటం, అతను టచ్ చేసిన అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోవటం గమనించలేకపోయింది. బట్ జాను అదేమీ గమనించకుండా కేవలం రానా చెప్పిన పని మీదే కాన్సన్ట్రేషన్ చేసింది. కానీ అది అంతా గమనిస్తున్న రానా పెదవుల్లో మాత్రం జానుకి కనిపించని నవ్వు మాత్రం విరుస్తుంది.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దొరికింది సార్, రండి త్వరగా కూర్చోండి అని సోఫా చూపిస్తుంటే, నువ్వు చెప్పిన చోట నేను కూర్చోవాలా అన్నట్టు రానా యాటిట్యూడ్ లుక్ ఇచ్చి వెళ్ళి తన చైర్లో కూర్చొని కాళ్ళు టేబుల్ మీద పెట్టి, బొట్టు పెట్టి ఏమైనా చెప్పాలా ఏంటి, తమరి టాస్క్ పూర్తి చేయమని అని అనటంతో జాను ఇక ఏం చెయ్యలేక పరుగున రానా దగ్గరికి వెళ్ళి ఛాతి వరకు ఓపెన్గా కనిపిస్తున్న రానా బాడీని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తను రక్కిన ఘాట్ల మీదే కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాశాక ఎక్కువగా గీరుకున్న చోట బ్యాండేజ్ వేసేసి, కంప్లీటెడ్ సార్ అని హుషారుగా అనటమే, మరి దీనికెవడు చేస్తాడు, మీ బాబాయ్మైనా చేస్తాడా అంటూ మెడ దగ్గర చూపించాడు. దెబ్బకి జాను ఏడుపు మొహం పెట్టి, ఇన్ని కాట్లు ఎందుకు పెట్టావే జాను, బుద్ధి లేదా నీకు, పోయి వీడి దగ్గర చిక్కుకున్నావు అని మనసులో గింజుకుంటూ బయటికి మాత్రం ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో, నేనే చేస్తాను సార్ అని అక్కడ హ్యాండ్ పెట్టేలోపు టైమ్ అప్ అని అన్నాడు రానా. వాట్ అంటూ జాను మొహం చిట్లించి చూస్తుంటే రానా తన కాళ్ళని కిందకి వేసి ఒక్కసారిగా లేచి నిలబడగానే జాను ఆదిరిపడి ఒక అడుగు వెనక్కి వేసి భయంగా రానా వైపు చూస్తుంటే, నేను చెప్పిన పని నువ్వు కంప్లీట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ టాస్క్ అంటూ తన షర్ట్కి ఉన్న మిగిలిన 2 బటన్స్ కూడా తీయగానే జాను కంగారుగా వెనక్కి తిరిగి, ఏం చేస్తున్నారు సార్ అని వణుకుతున్న గొంతుతో అడుగుతూ భయంగా, సార్ మీరిలా నాతో బిహేవ్ చేయటం ఏమాత్రం బాగోలేదు, మీరు జెంటిల్మెన్ కదా, ఇలా ఎలా చేస్తారు, ఒక కంపెనీ సీఈఓ అయ్యుండి ఒక ఆడపిల్లతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా అని తన పాటికి తను మాట్లాడుతూ ఉండగానే జాను భుజం మీద షర్ట్ పడి, ఎక్కువగా ఊహించుకోకు, నీ ఫేస్కి అంత వాల్యూ లేదు, నేనెక్కడా నువ్వెక్కడా అని జానుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఆ షర్ట్కి నీ వల్లే బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి, అది నా ఫేవరెట్ షర్ట్, ఎంతలా అంటే స్పెషల్ అకేషన్కి ఈ షర్ట్ని వేసుకునేంతలా, సో దానిని నీట్గా క్లీన్ చేసి ఇమీడియట్గా ఐరన్ చేసి నాకు ఇవ్వాలి, అప్పటి వరకు ఈ క్యాబిన్ దాటి నువ్వు వెళ్ళలేవు అని అన్నాడు రానా యాటిట్యూడ్గా అలానే తన చైర్లో కూర్చొని. వాట్ అంటూ జాను ఆశ్చర్యపోయి టక్కున వెనక్కి తిరిగింది. అక్కడ హాఫ్ నెక్డ్ ఉన్నాడు అనుకున్న రానా వైట్ కలర్ బనియన్లో డైలీ జిమ్ చేసిన దానికి గుర్తుగా వచ్చిన మజిల్స్తో ఫిట్గా కనిపిస్తూ ఉంటే, జాను మాత్రం కేవలం అతని బనియన్ మీదే దృష్టి నిలిపి, అమ్మయ్య ఇదైనా వేసుకున్నాడు సంతోషం అనుకుని తన భుజం మీద ఉన్న షర్ట్ని చేతుల్లోకి తీసుకుని దానిని నలిపేస్తూ, సార్ నేను ఈ షర్ట్ని రేపు తీసుకువస్తాను, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి, నేను ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేయాలి సార్, ఈ ఆఫీస్లో ఎంప్లాయీగా నాకంటూ ఒక నేమ్ రావాలంటే ఈవినింగ్ లోపు నా వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ డే సార్, ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అని బ్రతిమిలాడింది. జాబ్ అంటూ హహహ అని గట్టిగా నవ్విన రానా, నా పనిష్మెంట్స్ కంప్లీట్గా అవ్వంది నిన్ను ఎలా జాబ్లో జాయిన్ అవ్వనిస్తాను అనుకున్నావు, నీ జాయినింగ్ రేపు, సో రేపు నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుందువు, ప్రెజెంట్ అయితే ఈరోజు నా వెనక వినిపిస్తుందా, నా వెనక నేను చెప్పినట్టు ప్రతి పని చేస్తూ నాకు ఇరిటేషన్ తెప్పించకుండా ఉండు చాలు మిస్ జాన్వి అని ఒత్తి పలికి చెప్పాడు రానా. వీడి పొగరు తగలయ్యా, నేను ఇంతవరకు ఇంత పొగరున్నాడిని చూడలేదు, ఫస్ట్ డే హాఫ్ ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉందేంటో ఏదేదో ఊహించుకొని వచ్చాను, అన్నీ తలక్రిందులైపోయాయి, వీడి దగ్గర ఇంత దారుణంగా బుక్ అయిపోయాను ఏంటి అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉండగా సడన్గా తన మొహం మీద వాటర్ పడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.